హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970స్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఈఫెంగ్ ఫైని వాళ్ళతో పాటు ఫ్యాంగ్‌ని కూడా మూవీకి తీసుకెళ్తారు కదా! సో, ఫైనల్లీ వాళ్ళు థియేటర్ లోపలికి వెళ్లి మూవీ చూస్తూ ఉంటారనమాట. ఈఫెంగ్‌కి, ఫెయినీకి మధ్యలో ఫ్యాంగ్ కూర్చుంటాడు. సో, ఈఫెంగ్ ఏమో ఫ్యాంగ్‌ని అడుగుతూ ఉంటాడనమాట. "నువ్వు ఇటురా, ఇటురా" అని చెప్పేసి. ఎందుకలా అడుగుతున్నావంటే, "ఇక్కడికొస్తే మూవీ బాగా కనిపిస్తుందంటే," "లేదు నాకిక్కడే బాగా కనిపిస్తుందంటే," "మరి నీ సీట్‌లో మూవీ బాగా కనిపిస్తుంటే ఇటు రావాలని చెప్పి నువ్వెందుకు అనుకుంటున్నావు?" అన్నట్టు ఫ్యాంగ్ అడుగుతాడు. ఈఫెంగ్‌కి ఇంకేం చేయాలో అర్థం కాక, "నేను ఫెయినీ పక్కన కూర్చోవాలనుకుంటున్నాను అంతే" అన్నట్టు గట్టిగా అరుస్తాడనమాట. వీళ్ళిలా గొడవ చేస్తూ ఉంటే థియేటర్‌లో అందరూ వాళ్ళనే చూస్తున్నారని చెప్పేసి ఫెయినీ ఏం చేస్తుందంటే, ఫ్యాంగ్ తోటి "నువ్వు ఇటురా" అని చెప్పేసి ఫ్యాంగ్ ఇంకా ఫెయినీ స్వాప్ అవుతారు. ఇద్దరి మధ్యలో కూర్చుంటుందనమాట. సో, ఫెయినీతో చెప్తూ ఉంటాడు, "ఆ ఫైట్ సీన్ బావుంటుంది. ఇది చూడు, ఇది చూడు" అని చెప్పేసి ఈఫెంగ్. సో, ఫాంగ్ కూడా మూవీ చూస్తూ ఉంటాడనమాట. ఫెయినీకి నిద్రొచ్చేసి పడిపోబోతుంటే ఈఫెంగ్ మీద పడుతూ ఉంటే ఫాంగ్ ఏం చేస్తాడంటే తన సైడ్ తన హెడ్ పెడతాడనమాట. తన షోల్డర్ మీద ఫెయినీ హెడ్ పెట్టుకుంటాడు. తనకి నిద్రపోతూ ఉంటుంది. ఈఫెంగ్ అది చూసి అడిగితే "మూవీ బావుంది. మూవీ చూడు" అని చెప్పి డైవర్ట్ చేస్తాడనమాట ఫాంగ్. మూవీ అయిపోయిన తర్వాత ఫ్యాంగ్‌ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో, ఫాంగ్ ఏమంటాడంటే ఫెయినీతో, "నేను కూడా రానా మీ ఇంటి వరకు" అంటే, "లేదు లేదు నువ్వు రావద్దు. మళ్ళీ నువ్వొస్తే నువ్వు మళ్ళీ దారి మర్చిపోయావు అంటావు. మళ్ళీ ఇక్కడ నేను డ్రాప్ చేసి మేము వెళ్ళాలంటే టైం పడుతుంది" అన్నట్టు ఈఫెంగ్ అంటారనమాట. సో, ఫాంగ్‌కి తను బాయ్ చెప్పేసి ఇక ఇద్దరు నార్మల్‌గా బయటకి వెళ్తూ ఉంటే, ఫెయినీతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఈవెంగ్ వచ్చేసి "ఫ్రాంక్‌కి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి" అంటే, "ఎప్పుడు చూస్తా నీ వెంట తిరుగుతున్నాడంటే," "అదేం లేదు అలా ఎందుకు అనుకుంటున్నారు? అతనికి ఏమి తెలీదు. సర్వైవ్ ఎలా అవ్వాలో కూడా తెలీదు. అంతా మెమరీ పోయింది కదా! సో, అందుకే నేను హెల్ప్ చేస్తున్నాను. వన్స్ అతని మెమరీ రాగానే నేను కూడా అతనికి దూరంగానే ఉంటానన్నట్టు" తనంటుంది. యాహ్! నువ్వు కరెక్ట్‌గానే చెప్తున్నావు. బట్ చూసే వాళ్ళకి అలా అనిపించదు కదా! అందరూ రకరకాలుగా అనుకుంటారు. మన బౌండరీస్‌లో మనం ఉండాలి ఎప్పుడైనా సరే అన్నట్టు అంటాడు. "మా అమ్మ విషయం ఏం బాధపడకు. మా అమ్మకి నేను ఎలాగోలాగా చెప్పుకుంటానులే. అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. ఆ ఫ్యాన్ వచ్చేసరికి నేనంతా మర్చిపోయాను. అదేంటంటే యాక్చువల్లీ నువ్వు యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటుందెందుకు? మంచిగా చదువుకొని మంచి జాబొస్తే మంచి అతన్ని పెళ్లి చేసుకోవడానికే కదా! ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు మంచి అతన్ని పెళ్లి చేసుకున్నట్టే. సో, మా అమ్మని అడిగి ఎలాగోలాగా నీకక్కడ ఫ్యాక్టరీలో అది నచ్చకపోతే ఇంకొక జాబొచ్చేలా చేస్తాను నేను. సో, ఎలాగో నువ్వు యూనివర్సిటీకి వెళ్ళకుండానే ఆ జాబొస్తుంది కదా! ఇక యూనివర్సిటీకి వెళ్ళడం ఎందుకు? మానుకోవచ్చు కదా అది. సో, డైరెక్ట్‌గా నన్ను పెళ్లి చేసుకో. మా అమ్మకి కూడా ఇంట్లో ఉండే అమ్మాయిలంటే చాలా ఇష్టం అన్నట్టు చెప్తూ ఉంటాడు. మన ఫెయినీ ఏమో అదేంటి అలా చెప్పాడు? యూనివర్సిటీకి వెళ్ళడం నా కల కదా! ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి, నేను దీని గురించి ఆలోచించి నీకు చెప్తా అని చెప్పేసి, ఇక నేను వెళ్తానని చెప్పి తన ఇంటికి వెళ్తూ దీని గురించి ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఆల్రెడీ తను లిన్ ఫెయికి చెప్తుంది కదా! 3 మంత్స్ టైమ్ అడుగుతుంది కదా! తినకేమో ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నేను సాక్రిఫైస్ చేయాలా ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఉంటుంది కదా! సో, తను ఒక యూనివర్సిటీలో టీచర్‌గా వర్క్ చేస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఒక ప్రొఫెసర్ తనని పిలిచి, "ఎక్స్‌పెరిమెంట్ అంతా రెడీ అయిపోయింది. బట్ వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేయలేదు. నాకు తెలుసు నువ్వు చాలా గ్రౌండ్ వర్క్ చేశావని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేయలేదు. నేను కూడా ఏం చేయలేకపోతున్నా. నువ్వు చేసిన గ్రౌండ్ వర్క్ అంతా నీ హాస్టల్ రూమ్‌లో ఉన్న డీన్‌కి హ్యాండ్ ఓవర్ చెయి" అన్నట్టు చెప్తాడు. తను అప్పుడే చాలా బాధగా బయటకొస్తూ ఉంటే, అప్పుడే వస్తూ ఉంటాడనమాట ఆ యూనివర్సిటీకి. వెంటనే అడుగుతాడు తనని చూసి, "ఇక్కడ మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్‌కి ఎటు వెళ్ళాలంటే" తను రూట్ చెప్తుందనమాట. తను వెళ్ళిపోతూ ఉంటే, "నన్ను మర్చిపోయారా?" అని అడిగితే తను వెనక్కి తిరిగి చూసి, "ఓహ్! ఇతనా" అని చెప్పేసి, "నాకు మీరెవరో తెలీదని" చెప్పేసి ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది అక్కడి నుండి. నెక్స్ట్ డే వచ్చేసి ఫెయినీ హాస్పిటల్‌కెళ్తుందనమాట ఫాంగ్ దగ్గరికి. ఫాంగ్ తనని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. "ఏంటి బెడ్ అంతా ఇలా పెట్టుకున్నావు?" అని చెప్పేసి బెడ్ అంతా తను సరి చేస్తూ ఉంటుంది. ఫాంగ్ ఉండు నాకు కూడా వచ్చని చెప్పేసి తను కూడా సరి చేసి చూపిస్తాడనమాట. ఇంతే కదా అని చెప్పేసి. "ఈరోజు నేను డే ఆఫ్ సో బయటకి వెళ్దామా? మూవీకెళ్దామా?" అంటే ఫాంగ్ చాలా హ్యాపీగా అవునని చెప్తాడు. సో, ఇద్దరు కలిసి ఒక మూవీకెళ్తారనమాట ఫస్ట్. ఆ మూవీ చూస్తున్నప్పుడు మన ఫెయినీ వచ్చేసి ఫ్యాంగ్‌ని ఇలా అడుగుతుంది, "ఈ మూవీ ఆల్రెడీ చూసావు. నీకేమైనా గుర్తొస్తుందా?" అంటే, "లేదు" అన్నట్టు చెప్తాడు. "నీకేమైనా గుర్తొస్తుందేమో అని చెప్పి ఆశగా తీసుకొచ్చాను. గుర్తొస్తే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ నీకు ఫైనల్ గుడ్ బై చెప్పే టైం వచ్చేసిందని" చెప్పి తను అనుకుంటూ ఉంటుందనమాట. ఏంటంటే యాక్చువల్‌గా సో, నిజంగానే తిన్ని దూరంగా పెట్టేసి అతన్ని మ్యారేజ్ చేసుకుందాం అన్నట్టే ఫిక్స్ అవుతుంది వాళ్ళ అన్నగారి కోసం. వాళ్ళన్న తిన కోసమే లిన్‌మయిని చేసుకోనని చెప్పి బ్రేకప్ చెప్పాడు కదా! సో, అందుకే ఇదంతా సాక్రిఫైస్ చేద్దామని చెప్పేసి, ఈ ఫెంగ్‌నే చేసుకుందాం. ఫాంగ్‌కిక దూరంగా ఉందామని చెప్పి, అందుకే ఫైనల్ గుడ్ బై చెప్పడానికి ఇదంతా చేస్తుందనమాట. అదయిన తర్వాత ఇద్దరు క్లాత్స్ షాప్‌కి వెళ్తారు. తన కోసం బట్టలు కొందామని చెప్పి అనుకుంటుంది తను ఫెయినీ. బట్ ఫాంగ్ ఏం చేస్తాడంటే, అమ్మాయిల బట్టలు తీస్తాడనమాట. "ఇవి నువ్వు వేసుకోకూడదంటే, ఇవి నాకు కాదు నీకే ఇది బావుంది తీసుకో, తీసుకో" అన్నట్టు అంటూ ఉంటే, "లేదు ఇది ఇది ఇవ్వండి" అని చెప్పి తను ఫాంగ్‌కి బట్టలు తీసుకొని బయటకొచ్చేస్తుంది. అక్కడ నుండి ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్‌కి తీసుకెళ్తుందనమాట ఫాంగ్‌ని. ఎప్పుడు ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంటాడు కదా! సో, ఆ ఫ్యాన్సీ రెస్టారెంట్‌లో తనకు ఐస్ క్రీమ్ కొనిద్దాము, ఇంకా అలాగే లంచ్ కూడా చేద్దాం కలిసి అని చెప్పేసి తీసుకెళ్తుంది.
వెంటనే తనకు కావాల్సింది ఎప్పుడూ మైండ్‌లో ఉండే ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాడనమాట. 2, 3 చెప్పగానే ఇంకా అవి చాలు ఇంకా అవి చాలు అవి తీసుకురండి అన్నట్టు, అలాగే ఒక ఐస్ క్రీమ్ కూడా అన్నట్టు వాళ్ళని తీసుకురమ్మని చెప్తుంది. సో, ఫస్ట్ ఒక సూప్ తీసుకొస్తారనమాట వాళ్ళు. సూప్ తీసుకురాగానే ఫెయినీని తాగమని చెప్పి ఎలా ఉందని చెప్పి అడుగుతాడు ఫాంగ్. బావుంది అని చెప్తే నాకు తెలుసు బావుంటుందని చెప్పేసి నా సెలక్షన్ అన్నట్టు అంటాడనమాట. ఇక మనసులో ఉన్నది చెప్పేద్దామని చెప్పి గట్టిగా తను మాట్లాడడం స్టార్ట్ చేస్తుందనమాట. ఫెనీ వచ్చేసి ఫాంగ్‌తో ఇలా చెప్తుంది. "నీకు మెమరీ గుర్తొచ్చుంటే నా పని అయిపోయి ఉండేది ఈ పాటికే. అంటే నిన్ను చూసుకోవడం. బట్ స్టిల్ నీకు మెమరీ గుర్తు రాలేదు. ఈవెన్ దో ఇప్పుడు నేను కాలేజ్‌కి వెళ్ళలేనని తెలిసినా కూడా, ఒకవేళ నీకు మంచిగా మెమరీ గుర్తొచ్చుంటే అట్‌లీస్ట్ నీ సిస్టర్ కన్నా నేను చేసిన ప్రామిస్ నిలబెట్టుకునేదాన్ని అయ్యేదాన్ని. ఇక మనందరి మధ్య ఏ భేదాలు ఉండేవి కాదు" అన్నట్టు తను చెప్తుందనమాట. ఆ మాట చెప్పగానే ఫాంగ్‌కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో వాళ్ళు ఆర్డర్ చేసిన ఐటెమ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఫాంగ్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా తింటూ ఉంటాడు. సో, తనేం చెప్తుందంటే, "నువ్వు ఎలాగో హీరోవి కాబట్టి అక్కడ హౌసింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి హౌస్ ఇమ్మంటే ఈజీగా నీకు ఇచ్చేస్తారు. సో, నువ్వు హ్యాపీగా ఎలాగో నీకిప్పుడు సర్వైవల్ ఎలా అయిందో కూడా తెలుసు. నువ్వు హ్యాపీగానే బ్రతికేయొచ్చు" అన్నట్టు తను చెప్తుందనమాట. ఓకే అని చెప్తాడు ఫాంగ్ దానికి. ఇక డిన్నర్ అయిన తర్వాత ఇద్దరు ఫాంగ్‌ని హాస్పిటల్ వరకు డ్రాప్ చేయాలి కాబట్టి నడుచుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక ఫెయినీ అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటుందనమాట. అక్కడికి వెళ్లి నీకు ఆల్రెడీ చెప్పాను కదా! వాళ్ళని హౌస్ ఇవ్వమంటే నువ్వు హీరో కాబట్టి కన్ఫర్మ్‌గా ఇస్తారు. అలాగే నువ్వు హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు డైలీ నీకొక గ్లాస్ మిల్క్ అయితే దొరుకుతుంది. కన్ఫర్మ్‌గా నర్స్ మర్చిపోయినా సరే నువ్వు అడిగి తీసుకొని తాగు అన్నట్టు చెప్తుంది. అలాగే ఇక హాస్పిటల్ రానే వస్తుందనమాట. ఇక తన సిస్టర్ ఇచ్చింది అలాగే తను కొంచెం మనీ యేసుకొని, "ఇవిగో ఈ మనీ అంతా నీకే ఇంకా. సో, నువ్వే ఇక జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి ఇవి. ఒక మంత్ వరకొస్తాయి చూసుకో మరి" అన్నట్టు తను అంటుందనమాట. "ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఇవన్నీ రేపు చెప్పు నేను మర్చిపోతాను. ఈరోజు చాలా చెప్తున్నావు" అంటే, "రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకెప్పుడు నేను రాను. ఇవన్నీ నువ్వే గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎప్పటికి నేను రాను" అన్నట్టు తను చెప్తుందనమాట. ఆ మాట చెప్పి వెళ్ళిపోతుంటే, "ఒక్క నిమిషం ఆపి ఎందుకిలా మాట్లాడుతున్నావు? అన్నీ నేర్చుకున్నాను కదా! చూడు నేను ఆహ్, ఎలా కుట్టాలో నేర్చుకున్నాను. అలాగే బట్టలెలా ఉతకాలో నేర్చుకున్నాను. జస్ట్ ఈ షూ లేస్ కట్టుకోవడమే నాకు రావట్లేదు. ఒక్కసారి నాకు చూయించు ప్లీజ్" అన్నట్టంటే, సరే అని చెప్పి ఫెయినీ వన్ లాస్ట్ టైమ్ నీకు చూయిస్తున్నా అని చెప్పి చూయిస్తుందనమాట. అయినా కూడా తను సరిగ్గా కట్టుకోడు. ఇక ఫెయినీకి చాలా కోపమొచ్చేస్తుంది. "నువ్వు కావాలని ఇలా చేస్తున్నావా ఏంటి? ఎన్ని సార్లు నేర్పించినా నీకెందుకు గుర్తుండడం లేదు? ఓకే. ఒప్పుకుంటాను. స్టార్టింగ్‌లో నేను నా స్వార్థం కోసమే యూనివర్సిటీలో సీట్ కోసమే నీ దగ్గరకొచ్చాను. చూసుకుంటా అని చెప్పాను. బట్ తర్వాత నాకు సీటు రాలేదు. అలాగే నేను బానే చూసుకున్నాను కదా! చెప్పినట్టుగా. మనిద్దరం ఇప్పుడు ఈవెన్ అయిపోయాం. ఇంకేం లేదు అన్నట్టు తనంటుంది. నీ మనీ అని చెప్పేసి మనీ ఇచ్చేసి తను వెళ్ళిపోతుందనమాట. తన వెనకాల పడదామని చెప్పి నడుస్తూ ఉంటే షూ లేస్ కట్టుకోలేదు కాబట్టి కింద పడిపోతాడనమాట పాపం మన ఫాంగ్. చేతికి చిన్న గాయమవుతుంది. ఇక తను వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ ఇక తనేం చేస్తాడంటే అక్కడ హాస్పిటల్‌కి వెళ్ళిపోయి తనెప్పుడూ ఒక అమ్మాయిని డ్రా చేస్తూ ఉంటాడనమాట ఫ్రీ టైమ్ వచ్చినప్పుడల్లా. అది టార్చ్ లైట్ యేసుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడే చూడగా అదెవరో కాదు మన ఫెయినీ అనమాట. చిన్నప్పుడు వాళ్ళిద్దరు క్లాస్‌మేట్స్ కదా! 1 ఇయర్ వరకు కలిసి చదువుకున్నారు కదా! సో, అలాగే వాళ్ళిద్దరు చాలా సార్లు కలుసుకున్నారు కాబట్టి, వాళ్ళ బామ్మ, వాళ్ళ నానమ్మ, ఫెయినీ తనతో జరిగిన మూమెంట్స్ చిన్నప్పుడు అన్నీ ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యి మొత్తం గతం అంతా గుర్తొచ్చేస్తుందనమాట తనకి. ఆ రోజు నైట్ ఏం చేస్తాడంటే మళ్ళీ ఫెయినీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి చెట్టెక్కి ఫెయినీ రూమ్‌లోని చూసి పిలుస్తూ ఉంటాడు. ఫెయినీ షాక్ అవుతుంది. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పేసి కిందకి రా అని చెప్పి అడిగితే ఫెయినీ సరే అని చెప్పి వెంటనే కిందకెళ్తుంది. నేను రావద్దని చెప్పాను కదా! ఎందుకిక్కడికొచ్చావంటే, "నువ్వు ఈవెన్‌ని మ్యారేజ్ చేసుకోబోతున్నావా?" అంటే, "అవును. నాకింక వేరే చాయిస్ లేదు. నేను మ్యారేజ్ చేసుకోవాలి. నువ్వేం బాధపడకు. నేను కాకపోతే ఇంకొకడిని నేను చూసుకోవడానికి అసైన్ చేస్తారులే. నువ్వు దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు" అన్నట్టు ఫెయినీ అంటుందనమాట. "నీకు నిజంగానే అతనంటే ఇష్టమా?" అని ఫాంగ్ అడిగితే, "ఇష్టం ఏంటి? అందరూ ఇష్టపడే చేసుకుంటున్నారా? అతనికొక మంచి జాబ్ ఉంది. ఓన్ హౌస్ ఉంది. అలాగే వాళ్ళమ్మ తెలుసు కదా! ఫ్యాక్టరీలో ఆహ్, సూపర్‌వైజర్‌గా వర్క్ చేస్తున్నారు" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇలాంటి స్టేబుల్‌గా ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడంలో తప్పేంటి అన్నట్టు. "అంత కంగారేంటి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం నీకంటే?" "అవును నాకు కంగారే. నేను వెళ్ళిపోతే మా బ్రదర్ కూడా మ్యారేజ్ చేసుకొని ఆ ఇంట్లో ఉంటాడు. నేను అడ్డుగా అక్కడ ఉండకూడదని చెప్పి ఫీల్ అవుతున్నాను" అన్నట్టు తను చెప్తుందనమాట. ఫాంగ్‌కి అప్పుడు నిజం అర్థమవుతుంది. సో, తను ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి. సో, ఫాంగ్ ఏం చేస్తాడంటే సో, నీకొక ఇల్లు, ఓన్ జాబ్ ఉంటే నువ్వు పెళ్లి చేసుకుంటావనమాట. రష్ చేయకు. నేను ఒక ఇల్లు, అలాగే వెంటనే జాబ్ వెతుక్కొనొస్తాను. అప్పటి వరకు ఎవరిని పెళ్లి చేసుకోకు. త్వరగా వచ్చేస్తానని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఫేనీకేం అర్థం కాదు. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి మనకి ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌ని చూయిస్తారనమాట. అప్పుడే డాక్టర్ హువా లోపలికొస్తూ ఉంటాడు. తనకి ఎదురవుతుందనమాట ఫాంగ్ వాళ్ళ సిస్టర్. "అరే! మనిద్దరం మళ్ళీ మీట్ అయ్యాం. వాట్ ఏ కోయిన్సిడెన్స్" అంటే, "నిజంగానే ఇదంతా కోయిన్సిడెన్స్ అంటారా? ట్రైన్‌లో వెళ్ళేప్పుడు మీరు నా ఐడీ కార్డ్ చూసాడు. సో, పర్పస్ చేసుకొని మరి ఇక్కడికొచ్చారు. నేనిక్కడ వర్క్ చేస్తున్నానని మీకు తెలుసు కాబట్టి" అన్నట్టు తనంటుంది. "మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. నేను అందుకు రాలేదు. ఇన్‌ఫాక్ట్ నేనసలు అది చూడను కూడా చూడలేదు. మీ ఐడీ కార్డ్ పడిందే కానీ దానిలో మ్యాటర్ కూడా నేను చదవలేదు" అన్నట్టు డాక్టర్
హువా చెప్తాడనమాట. మరి మీరిక్కడికెందుకొచ్చారన్నట్టు క్వెషన్ చేస్తే, ఇంతలో ప్రొఫెసర్ ఒకతనొచ్చేసి, "డాక్టర్ మీరొచ్చేసారా? లోపలికి పదండి" అని చెప్పి లోపలికి తీసుకెళ్తారనమాట. తనకేమి అర్థం కాదు. అంటే ఇతనేదో పని మీదొచ్చాడా? నేననుకున్నట్టు కాదా అని చెప్పేసి, నేను తప్పుగా అపార్థం చేసుకున్నట్టున్నానని ఫాంగ్ వాళ్ళ సిస్టర్ రియలైజ్ అవుతుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.